సంస్థల ఎలక్షన్స్ లో భాగంగా మనం ఉన్న మాసాయిపేట గ్రామంలో సో ఉన్నటువంటి బీర్లా అనిత అక్క గారు మనతో పాటు ఉన్నారు. ఈనాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థులను వారికి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముందుకు ప్రచారం చేస్తున్నారు. సో అక్క గారు చెప్పండి, ప్రచార కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు మీరు సపోర్ట్ఫుల్ గా ప్రచారం చేస్తున్నారు, ఎట్లా ఉంది? మంచి స్పందన ఉంది. డోర్ టు డోర్ మన జాంగీరన్న విజయక్క ప్రచారం చేస్తున్నారు. మన ప్రభుత్వ పథకాలను గుర్తించి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్న స్పందన ఖచ్చితంగా ఉంది. జాంగీరన్న ఈసారి ఖచ్చితంగా గెలవబోతుండు. జాంగీరన్న తనకు తోచినంత నిరుపేద కుటుంబాలకు ఎంతో కొంత 2 సంవత్సరాల నుంచి సాయం చేసుకుంటూ వస్తుండు. సో సంక్షేమ పథకాలు అందినటువంటి మహిళలు కానీ గ్రామస్తులు ఓటర్ మహర్షియాలు ఏమంటారు? ఇందిరా మిల్ అయితేనేమి, అదేవిధంగా రేషన్ కార్డ్స్ అయితేనేమి, రైతు రుణమాఫీ జరిగింది. సో ముఖ్యంగా బీర్లా ఐలన్న గారు ఇళ్ళ నీళ్ళగా మారినారు, రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఏమంటా ఉన్నారు వెళ్తా ఉంటారు ప్రచార కార్యక్రమాలు? మంచి స్పందన ఉంది. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తామని మాట్లాడుతున్నారు. మీరు ఆ గ్రామస్తులకు కానీ ఆలయ నియోజకవర్గ ఓటర్ మహర్షియాలకు అందరికి ఏం కోరుకుంటా ఉన్నారు? ఏం మెసేజ్? నేను ప్రజా అధికారంగా తన సేవ చేసుకుంటూ వచ్చినా గానీ నేను మన ఫౌండేషన్ నుంచి కూడా ఖచ్చితంగా సేవ చేస్తాను మాటిస్తున్నా. సో మహిళలకు అదే విధంగా ఈ ఎలక్షన్స్ అయిపోగానే మహిళలకి వడ్డీ లేని రుణాలు కూడా వస్తాయి. సో ఈనాడు మహిళలందరూ ఇది ఒక అదే మనం చూసుకోవచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిఫ్ట్ గా ఏమి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వార్డు మెంబర్లు సర్పంచ్లు అందరూ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాం. అండి ఇది మనం చూస్తున్నాం బీర్లా ఐలన్న గారి సతీమణి కూడా ముందుకు ప్రచారాలు వెళ్తున్నాం. సో ఖచ్చితంగా ఈనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొస్తుందో ఈనాడు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కలిసి బీర్లా ఐలన్న గారికి గిఫ్ట్ గా ఇద్దామని చెప్పేసి కోరుతాం. సో